హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. నా ఛానల్లో మీకు కేవీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ అయితే లభిస్తుంది. ఎవరైతే ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను కేవీ గురించి ఫుల్ వీడియోస్ చేస్తాను. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఈ ప్రతి వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. జనవరి వచ్చేసింది, త్వరలో కేవీ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో అందుకనే మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోస్ తోటి వచ్చేసాను. కొత్త వ్యూవర్స్ కోసం, కొత్త పేరెంట్స్ కోసం, ఎవరైతే వాళ్ళ పిల్లలకి కేవీలో అడ్మిషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనము కేవీలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఏ క్లాసెస్కి ఆన్లైన్లో అడ్మిషన్ అవుతుంది, ఏ క్లాసెస్కి ఆఫ్లైన్లో అడ్మిషన్, అలాగే డేట్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు కేవీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను. అలాగే నా వాట్సాప్ ఇంకా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినట్టయితే నాతో డైరెక్ట్గా మీరు చాట్ కూడా చేయొచ్చు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఈ వీడియోలో మనము ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవీ అడ్మిషన్ ప్రాసెస్. కేవీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే అండి, ముందుగా జనవరి ఎండ్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కేవీ వెబ్సైట్లో నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే వస్తుంది, అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్లో మీకు బాల్వాటిక క్లాస్ 1 to 12 అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉంటాయి, అడ్మిషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏ క్లాస్కి అక్కడ అప్లై చేయాలి, అలాగే ఏ క్లాస్కి ఎంత ఏజ్ ఉండాలి, ప్రతి డీటెయిల్ ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్లో అయితే ఉంటుంది. ఈ షెడ్యూల్ వచ్చేసి మోస్ట్లీ జనవరి లాస్ట్ వీక్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ప్రొసీజర్. తర్వాత వచ్చేసి మీకు ఏ క్లాస్కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా బాల్వాటిక 1, బాల్వాటిక 2, బాల్వాటిక 3. బాల్వాటిక 1, 2, 3 అంటే రీసెంట్ టైమ్స్లో 2 years బ్యాక్ కేవీలో ఈ కొత్త సెక్షన్స్ని అయితే యాడ్ చేశారు. బాల్వాటిక 1, బాల్వాటిక 2 అండ్ బాల్వాటిక 3. బాల్వాటిక 1 అంటే నర్సరీ, బాల్వాటిక 2 అంటే ఎల్కేజీ, బాల్వాటిక 3 అంటే యూకేజీ. సో వీటికి అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, బాల్వాటిక 1కి మీకు ఆన్లైన్లో అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది, బాల్వాటిక 2 అండ్ 3కి ఆఫ్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ ప్రొసీజర్ ఏంటంటే, మీకు వన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాగానే దాంట్లో డేట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఎప్పుడు అడ్మిషన్ డేట్ స్టార్ట్ అవుతుందని. ఈ డేట్స్లో మీరు వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్కి లాగిన్ చేసి మీ పాప కానీ బాబుది అప్లికేషన్ ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్ని ఫిల్ చేసి అప్లోడ్ చేసి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ డేట్ అయిపోయాక లాటరీ లిస్ట్ డేట్ ఉంటుంది. సో లాటరీ లిస్ట్లో కేటగిరీ, క్యాస్ట్ వైజ్ లాటరీస్ తీస్తారు. ఈ లాటరీలో ఒకవేళ మీ పాప కానీ మీ బాబుది పేరు వచ్చినట్టయితే మీ కిడ్ సెలెక్ట్ అయినట్టు. ఇది ఆన్లైన్ ప్రొసీజర్. ఆఫ్లైన్ వచ్చేసి మీకు బాల్వాటిక 2 అండ్ 3కి ఉంటుంది, అంటే ఎల్కేజీ యూకేజీకి. అయితే ఆఫ్లైన్లో ఏంటంటే ఎక్కడైతే ఏ బ్రాంచ్లో అయితే సీట్ ఖాళీగా ఉంటుందో ఆ బ్రాంచ్లో నోటిఫికేషన్ ఇస్తారు. అక్కడ వెళ్ళి మీరు అడ్మిషన్ ఫామ్ తీసుకోవాలి, దాన్ని ఫిల్ చేయాలి, దాంతోపాటు డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఆ బ్రాంచ్లో మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాలి. మళ్ళీ ఒకవేళ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే మీకు లాటరీ తీస్తారు, క్యాస్ట్ అండ్ కేటగిరీ వైజ్. అప్పుడు ఆ లాటరీ లిస్ట్లో మీ కిడ్ పేరు వచ్చినట్టయితే మీ కిడ్ సెలెక్ట్ అయినట్టు. సో ఇది బాల్వాటిక 1, 2, 3 గురించిన డీటెయిల్స్. బాల్వాటిక 1 వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది, 2 అండ్ 3 ఆఫ్లైన్లో ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, బాల్వాటిక 1 అండ్ 2, 3 అన్ని బ్రాంచెస్లో లేవు, కొన్ని బ్రాంచెస్లోనే ఉన్నాయి. ఈ బ్రాంచెస్ లిస్ట్ కావాలంటే మీకు నా వీడియోలో ఉంటాయి, మీరు చూడొచ్చు. దాంట్లో ఏ బ్రాంచెస్లో బాల్వాటిక 1, 2, 3 ఉందో తెలంగాణ ఇంకా ఏపీకి, అలాగే కర్ణాటక కూడా ఆ లిస్ట్ నా వీడియోస్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 1 to 12. క్లాస్ 1 to 12 అడ్మిషన్ వచ్చేసి మళ్ళీ దీంట్లో కూడా క్లాస్ 1కి వచ్చేసి ఆన్లైన్లో అడ్మిషన్స్ జరుగుతాయి. 2nd to 8th క్లాస్ వచ్చేసి ఆఫ్లైన్లో జరుగుతాయి.
9th క్లాస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 10th, 11th, 12థ్కి మళ్ళీ ఆఫ్లైన్లో ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఓన్లీ 9th క్లాస్కి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1st to 8th క్లాస్ అలాగే 10th, 11th, 12థ్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. అయితే ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రొసీజర్. వన్స్ అడ్మిషన్ షెడ్యూల్ వచ్చాక మీకు అడ్మిషన్ డేట్ వస్తుంది. వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ చేసుకొని అప్లికేషన్ని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి అలాగే మీరు సబ్మిట్ చేసినట్టయితే వన్స్ అడ్మిషన్ డేట్ అయిపోయాక లాటరీ లిస్ట్ వస్తుంది కేటగిరీ క్యాస్ట్ వైజ్. ఆ లాటరీ లిస్టులో మీ కిడ్ పేరు ఉన్నట్టయితే మీ కిడ్ సెలెక్ట్ అవుతున్నట్టే. ఇది ఆన్లైన్. 2nd to 8th క్లాస్ వచ్చేసి ప్రొసీజర్ ఏంటంటే ఆఫ్లైన్. ఏ స్కూల్లో ఏ బ్రాంచ్లో సీట్ ఉంటే ఆ బ్రాంచ్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మా స్కూల్లో ఈ క్లాస్కి వేకెన్సీ ఉందని. ఉన్నట్టయితే మీరు ఆ స్కూల్లో వెళ్ళి అడ్మిషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేసినట్టయితే ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టయితే మీకు లాటరీ రిజల్ట్ తీస్తారు. ఆ లాటరీలో మీ కిడ్ పేరు వచ్చినట్టయితే మీ కిడ్కి సీట్ వచ్చినట్టు. ఇది ఆఫ్లైన్ ప్రొసీజర్. ముందుగా చెప్పాను 9th క్లాస్కి మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1st to 8th ఉండదు. అలాగే 10, 11, 12కి ఉండదు. 11th క్లాస్కి మాత్రం 10th క్లాస్ సిబిఎస్ఈ రిజల్ట్ వచ్చాక 10th క్లాస్ అడ్మిషన్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ మొత్తం ప్రొసీజర్ స్టార్ట్ కావాలంటే ముందుగా కేవీలో అడ్మిషన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రావాలి. ఆ షెడ్యూల్ మోస్ట్లీ జనవరి ఎండ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎప్పుడు ఇదే టైమ్స్లో వస్తుంటాయి. మీకు 45 days టైం ఇస్తారు. ఆ టైం లోపల అడ్మిషన్ని అయితే ఫామ్ ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయాలి ఉంటుంది. ఇది టోటల్ ప్రొసీజర్. సో బాలవాటిక 1కి వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. క్లాస్ 1కి ఆన్లైన్లో ఉంటుంది. అలాగే బాలవాటిక 2 and 3 ఆఫ్లైన్. 2nd to 8th క్లాస్ అండ్ 10, 11, 12 కూడా ఆఫ్లైన్లోనే ఉంటుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2nd to 12th క్లాస్ సీట్ ఉన్నట్టయితేనే వేకెంట్ ఉన్నట్టయితేనే మీకు సీట్ దొరుకుతుంది. దానికి అప్పుడే అడ్మిషన్ ఫామ్ ఇస్తారు. సీట్ వేకెంట్ లేకపోతే అడ్మిషన్ ఫామ్ ఇవ్వరు. ఇదండి టోటల్ ప్రొసీజర్ కేవీ స్కూల్ గురించి. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీ పెట్టుకోవాలి అడ్మిషన్ స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకున్నట్టయితే మీకు అడ్మిషన్ ప్రొసీజర్ చాలా ఈజీ అవుతుంది. సో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.